కాళేశ్వరం కమిషన్ గడువు జూలై 31 వరకు పొడిగించారు. ఈ క్రమంలో మరికొంతమందిని విచారించే అవకాశం ఉందన్నారు. తుది రిపోర్టు దాదాపు ఖరారు చేసిన జస్టిస్ పిసి ఘోష్ ఈ నెల చివరి వరకు ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. మరొకసారి కమిషన్ గడువు పెంచుతూ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా జీవో జారీ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను విచారించే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం కమిషన్ గడువు జూలై 31 వరకు పొడిగించారు. ఈ క్రమంలో మరికొంతమందిని విచారించే అవకాశం ఉందన్నారు. తుది రిపోర్టు దాదాపు ఖరారు చేసిన జస్టిస్ పిసి ఘోష్ ఈ నెల చివరి వరకు ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. మరొకసారి కమిషన్ గడువు పెంచుతూ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా జీవో జారీ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను విచారించే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాళేశ్వరం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించారు. ఈ నెల చివరికి అంటే మే 31వ తేదీ వరకు ఇప్పటి వరకు గడువు ఉండింది. ఈ గడువులోగానే కమిషన్ పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి ఇస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ కూడా గత వారమే హైదరాబాద్ వచ్చారు. ఇప్పటికే దాదాపు నివేదికను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. 400 పేజీలకు పైగా నివేదికను రెడీ చేశారు. ఇంకా చివరి నిమిషంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అనూహ్య నిర్ణయంతో మరో 2 నెలల పాటు కమిషన్ గడువు పెంచింది. జూలై 31 తేదీ వరకు కమిషన్ గడువును పెంచింది ప్రభుత్వం. ఇక ముఖ్య కార్యదర్శి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక ఈసారి ఖచ్చితంగా అప్పటి మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులుగా ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్, ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి హరీష్ రావును కూడా విచారణకు పిలుస్తారా, లేకపోతే వాళ్లకు నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి సంజాయిషి తీసుకుంటారా అనేది చూడాలి. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు సేకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత దాదాపుగా గడువు పెంచడం ఇది 6వసారి. గత మార్చిలో కమిషన్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కుంగుబాటు కారణాలకు సంబంధించి పూర్తి కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక ఏప్రిల్ నెలలో కమిషన్ తన పని ప్రారంభించింది. దాదాపు సంవత్సరం కావచ్చింది. ఇక మరోసారి ప్రభుత్వం కమిషన్ గడువును కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కమిషన్ విచారణలో భాగంగా పనిచేసినటువంటి ఇంజనీర్ల నుంచి మొదలుకొని అప్పటి అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా విచారించింది. ఇక ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీలకు నోటీసులు ఇచ్చి ఆ కంపెనీ ప్రతినిధులతో కూడా వాళ్ళ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా కొంతమంది ఇరిగేషన్ అధికారులు అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అక్కడ కట్టాము అని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సీఎం ని కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్, ఇక నిధులను విడుదల చేసినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అప్పట్లో ఈటెల రాజేందర్ అన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ వివరణ కూడా తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాతే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఆ మేరకే మరోసారి ప్రభుత్వం కమిషన్ గడువును పెంచారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరికొంత ఆలస్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే కమిషన్ కు ప్రభుత్వం ఎన్డీఏసీ రిపోర్ట్ ని అందించింది. విజిలెన్స్ విచారణ కూడా జరిగింది కాబట్టి ఆ విజిలెన్స్ రిపోర్ట్ ని కూడా కమిషన్ కు అందజేసింది. వీటన్నిటిని క్రోడీకరించి పిసి ఘోష్ కమిషన్ నివేదిక తయారు చేస్తా ఉంది. ఇప్పటికే ఆ నివేదిక కూడా దాదాపుగా ఫైనల్ కి చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే మరికొంతమందిని విచారించి పూర్తి స్థాయి నివేదికను జూలై 31 తేదీలోపు అందించే అవకాశం ఉంది. ఇక ఈ మధ్య కాలంలో కమిషన్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ఖచ్చితంగా ఈ నెల చివరి వారంలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వెలువడ్డాయి. కానీ అనూహ్య నిర్ణయంతో ప్రభుత్వం మరో 2 నెలల పాటు కమిషన్ గడువును పెంచు నిర్ణయం తీసుకున్న కారణంగా ఖచ్చితంగా
కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు, ఈటలతో పాటు మరి కొంతమంది ఐఏఎస్ లను కూడా విచారించి తుది నివేదిక తయారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్.